ఇటీవల సోషల్ మీడియాలో ఒక పెంగ్విన్ వీడియో మీరు చూసే ఉంటారు. విపరీతంగా వైరల్ అవుతుంది. ముందైతే ఆ వీడియోనైతే ఒకసారి చూద్దాం. కంప్లీట్‌గా ఆ వీడియోనైతే ముందు చూడండి. ఒంటరిగా నడుస్తున్నటువంటి ఒక పెంగ్విన్ చుట్టూ ఉన్నటువంటి మంచు, ఒక్క డైలాగ్ కూడా లేదు ఆ వీడియోలో. కానీ చాలా కథలు మాత్రం అయితే ఇప్పుడు సోషల్ నెట్వర్క్లో, ఇన్స్టాగ్రామ్ వేదికగా లేదంటే యూట్యూబ్లో అయితే చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. గొడవ పడిందని, లేదు అంటే ఆ గుంపును వదిలి వెళ్ళిపోయిందని, వెళ్ళిపోయి ఆ కొండల మధ్యలో చనిపోయిందని. అయితే ఇవన్నీ ఏంటి ఈ కథలు? ఇప్పుడు ఈ అసలు నిజం ఏంటి అనే విషయాన్ని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా అయితే చూద్దాం. ముందుగా ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి. ఈ వీడియో అయితే ఈ మధ్య కాలంలో అయితే తీసింది కాదు, దాదాపుగా 2 దశాబ్దాల పాత ఫుటేజ్ ఇది. అయితే ఈ వీడియో మొదట ఎక్కడ షూట్ చేశారు అంటే ఈ పెంగ్విన్ ఫుటేజ్ అనేది, అయితే ఈ పెంగ్విన్కి సంబంధించినటువంటి ఈ వీడియో అంటార్క్టికాలో అయితే షూట్ చేయడం జరిగింది. ఇది వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీలో భాగంగా ఈ షూటింగ్ అనేది జరగడం జరిగిందనమాట. ఇటువంటి పెంగ్విన్ షాట్స్ ప్రధానంగా 2 ప్రధాన డాక్యుమెంటరీ ప్రాజెక్టులు అయితే ఉండడం జరిగింది. అందులో ఒకటే మార్చ్ ఆఫ్ ది పెంగ్విన్స్. ఈ డాక్యుమెంటరీ కోసమే ఇదైతే షూట్ చేయడం జరిగింది. ఇది ఫ్రాన్స్లో సుమారుగా 2005లో అయితే రిలీజ్ అవడం జరిగింది. 2006, 2007లో వరల్డ్ వైడ్గా టీవీస్ ద్వారా లేదంటే డివిడీస్ ద్వారా బాగా పాపులర్ అయిన వీడియో ఇది. దీన్ని షూట్ చేసినటువంటి డైరెక్టర్ పేరు లూక్ జాక్వెట్ అనే ఒక డైరెక్టర్. అయితే ఇందులో ఈ పెంగ్విన్ గ్రూప్ లైఫ్ గురించి, లేదు అంటే ఈ పెంగ్విన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఎక్కడెక్కడికి వెళ్తాయి, ఎలా అసలు వీటి తాలూకా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ డాక్యుమెంటరీ. అయితే ఈ ఒంటరిగా నడవటం పెంగ్విన్స్ కానీ, లేదంటే దారి తప్పిన పెంగ్విన్స్ అన్ని ఎలా బిహేవ్ చేస్తాయి, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో ఒక భాగం. అయితే ఇందులో ఇంకొక పెద్ద సోర్స్ ఈ వీడియోకి సంబంధించింది ఏంటంటే ఫ్రోజన్ ప్లానెట్. ఇది బీబీసీ ఎర్త్లో ఒక ఎర్త్కు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట. అయితే ఇందులో కూడా ఈ ఒంటరిగా నడిచినటువంటి పెంగ్విన్ ఫుటేజ్ వీడియో అయితే ఉందన్నమాట. ఇప్పుడు వైరల్ అయినటువంటి చాలా క్లిప్స్ ఏవైతే ఇప్పుడు వైరల్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఈ బీబీసీ లైబ్రరీ నుంచి కట్ అయిన వీడియోసే. దాదాపుగా 2007లో ఈ వీడియో ఎందుకు అంటున్నారు చాలామంది, 2007లో వచ్చిందని చెప్పేసి, కానీ 2005లోనే వచ్చింది. అయితే ఎందుకు ఇది 2007 అంటున్నారని చెప్పేసి అంటే, ఈ రిలీజ్ అవడం అయితే 2005లో రిలీజ్ అయింది. కానీ 2006, 2007లో నేషనల్ జియోగ్రాఫిక్ లేదా బీబీసీ, డిస్కవరీ ఇటువంటి ఛానల్స్లో ఈ వీడియో ఫుటేజ్ అనేది మళ్ళీ రీటెలికాస్ట్ అయితే అవడం జరిగిందనమాట. అప్పట్లో యూట్యూబ్ అప్పుడే కొత్తగా స్టార్ట్ అవడం, 2007, 2008 సంవత్సరంలో యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే చాలామందికి ఈ డాక్యుమెంటరీ క్లిప్స్ని ఏంటి చేశారంటే చిన్న చిన్న క్లిప్స్గా డివైడ్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అందుకే చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, ఇదంతా కూడా 2007లో తీసిన వీడియో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కానీ అసలు షూట్ అయితే మాత్రం అంతకు ముందే జరిగింది. అయితే మొదట ఈ వీడియోని ఎక్కడ అప్లోడ్ అయింది, లేదంటే ఇది ఏదో ఒక ఛానల్కి సంబంధించిన వీడియో అని అంటే, అది దానికి సంబంధించినటువంటి ఈ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి ఈ అప్లోడర్ నేమ్ కానీ ఛానల్ నేమ్ కానీ అయితే లేవు ఎక్కడా కూడా. కానీ ఫుటేజ్ అనేది బీబీసీ ఎర్త్లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో, అప్పుడు మనం ఎక్కువగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తూ ఉండేవాళ్ళం, బీబీసీ కానీ, లేదంటే ఈ డాక్యుమెంటరీ క్లిప్స్లో కొన్నింట్లో అయితే ఈ వీడియో ఉండేది. తర్వాత ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ టిక్ టాక్ వచ్చింది, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లేదంటే ఈ యూట్యూబ్ షార్ట్స్లో వాటిలో ఈ వీడియో ప్రధానంగా ఎక్కువగా పబ్లిష్ అవడం అయితే జరుగుతుందనమాట. అసలు యాక్చువల్గా ఏంటి వీడియో, అసలు ఈ 10 నుంచి 15 సెకండ్ల ఈ క్లిప్పే రీకట్గా చేసి దీన్నే మనందరం కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ దీనికి ఒరిజినల్ అప్లోడర్ అనేది మాత్రం ఎవరూ లేరు. అందుకే ఇప్పుడు మనం వింటున్న చాలా స్టోరీలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మనం చాలా చూస్తూనే ఉన్నాం. అసలు ఫేక్ స్టోరీలు, పెంగ్విన్ నిజంగా ఏం చేస్తుందని, పెంగ్విన్స్ గురించి, వీటి గురించి, వాటి గురించి చాలా చెప్తున్నారనమాట. అయితే ఈ పెంగ్విన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అవి యాక్చువల్గా ఏంటంటే గుంపులుగా ఉంటాయి అనుకుంటాం కదా మనం. యాక్చువల్గా గుంపులుగా అనేది వాటి తాలూకా నార్మల్ లైఫ్ బిహేవియర్ అనమాట. కానీ అలాగనే ఎప్పుడూ కూడా ఇవి గుంపుల్లోనే ఉంటాయంటే ఎప్పుడు కూడా గుంపుల్లో ఉండే పరిస్థితి అయితే ఉండదు. కొన్నిసార్లు ఫుడ్ కోసం వెంటర్గా వెళ్ళటం, కొన్నిసార్లు వీళ్ళు గ్రూప్స్ని మారుస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు ఈ వెళుతూ ఉన్న సందర్భంలో దారిని తప్పడం కానీ, మళ్ళీ వాటి తాలూకా ఈ యాక్చువల్గా పెంగ్విన్ తాలూకా గ్రూప్స్ని కాలనీస్ అంటాం అనమాట. ఈ కాలనీస్లో మళ్ళీ కలవటం కానీ, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో ఇది నార్మల్ బిహేవియర్ పెంగ్విన్స్ సంబంధించినటువంటిది అని చెప్పేసి ఈ డాక్యుమెంటరీలో చూపించడం అయితే జరిగింది. మనం దీన్ని ఏంటంటే గొడవ పడి వెళ్ళిపోయిందనే విషయం, లేదంటే చివరికి చనిపోయిందనే విషయం కానీ డాక్యుమెంటరీలో ఎక్కడా కూడా చూపించలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. అయితే ఈ విషయాలకు సంబంధించినటువంటి ఎటువంటి రికార్డెడ్ వీడియో కానీ ఎటువంటి రికార్డ్స్ కూడా లేవు. అయితే ఇప్పుడు ఒక అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పెంగ్విన్ మీరు చూసే ఉంటారు సుమారుగా ఇటువైపు కంప్లీట్గా ఆపోజిట్ సైడ్లో సీ ఉంటే మంచు ఇవన్నీ కూడా ఇటుపక్క ఉంటే, అది ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ పర్వతాల వైపు వెళ్ళడం అయితే మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు. అయితే ఎందుకు ఈ పెంగ్విన్ వాటి గుంపును కూడా వదిలి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పర్వతాల వైపు వెళ్లాల్సి వచ్చింది అనే విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడే మనకి ఫేక్ స్టోరీస్ అన్నీ అది ఒంటరిగా వెళ్ళడం కోసం ఏంటంటే లవ్లో బ్రేకప్ అయింది, ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఫీమేల్ పెంగ్విన్తో బ్రేకప్ అవడం వల్ల దూరంగా వెళ్ళి ఫుడ్ లేకుండా అక్కడే ఉండి అక్కడే చనిపోయింది అని చెప్పేసి ఇటువంటి ఫేక్ స్టోరీస్ అన్నీ పుట్టాయి. కానీ డాక్యుమెంటరీలో దీనికి సంబంధించినటువంటి ఏ కారణం కూడా డాక్యుమెంటరీలో అయితే చూపించలేదు. కానీ వైల్డ్ లైఫ్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు యాక్చువల్ వాటి లైఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ సైన్స్ ప్రకారం అయితే ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని షార్ట్ కట్గా ఒక రీజనల్ నెంబర్తో అయితే మనం ఒకసారి చూద్దాం. ఒక రీజన్ నెంబర్ 1 మనం తీసుకున్నట్టయితే, ఈ దారి తప్పేటప్పుడు కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పెంగ్విన్స్ ఏంటంటే దారిని గుర్తించడానికి అవి వాడేది సూర్యుడి తాలూకా పొజిషన్ని, భూమికి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వాడి, లేదంటే వాటి చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ని వీటిని అయితే ఈ పెంగ్విన్స్ అయితే ఉపయోగించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటార్కిటికాలో ఇప్పుడు మనకి ఐస్ స్టోర్మ్స్ ఏదైతే ఉన్నాయో, లేదంటే ఈ ఫాగ్ కానీ వైట్ అవుట్ కండిషన్స్ ఇవన్నీ కూడా అంటార్కిటికాలో చాలా సర్వసాధారణంగా ఉండే పరిస్థితులు. పెంగ్విన్స్ కూడా ఎక్కువగా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కొన్ని పెంగ్విన్స్ ఏం చేస్తాయి, దారి తప్పే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా పెంగ్విన్స్ గుంపులుగా ఉంటాయని చెప్పేసి. అయితే ఒక గుంపులో ఉన్న పెంగ్విన్ ఇంకో గుంపులో కలవటం, తర్వాత అవి తెలుసుకొని తర్వాత అవన్నీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని ఐడెంటిఫై చేసుకొని తిరిగి తన గుంపుకి వెళ్ళడానికి ప్రయత్నించడం. లేదు అంటే సముద్రం వైపు వెళ్ళాల్సిన పెంగ్విన్ లోపలికి ఇన్లాండ్ వైపు నడవటం స్టార్ట్ చేస్తుంది. మీరు ఆ వీడియోలో చూసినట్టయితే సముద్రం ఒకవైపు ఉంటే అది కంప్లీట్గా ల్యాండ్ వైపు ఆ పర్వతాల వైపు వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ పర్వతాల వైపు వెళ్ళడం అంటే తప్పు దిశలో వెళ్ళటం. ఎందుకంటే పెంగ్విన్స్ అన్నీ కూడా ఎక్కడైతే చేపలు కానీ ఇటువంటి దొరుకుతాయో, లేదంటే మనకి షీషోర్ ఏదైతే ఉంటుందో అంటే సముద్ర పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఈ సముద్ర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ తప్పు దిశలో వెళ్ళటం అనేది ఈ పెంగ్విన్స్ విషయంలో చాలా అరుదుగా జరుగుతుంది. అలాగని జరగదా అంటే జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ జరగడం అనేది చాలా అరుదు. సో అది కూడా అయ్యి ఉండొచ్చు. రీజన్ నెంబర్ 2కి వెళ్ళినట్టయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ గ్రూప్ మారిపోవడం, ఏదైతే పెంగ్విన్ గుంపులుగా ఉంటాయని చెప్పేసి అనుకున్నామో తన గుంపును వదిలి వేరే గుంపులోకి మారటం, తర్వాత తన గుంపు కాదని తెలుసుకొని మళ్ళీ వెళ్ళటం అనేది. ఈ పెంగ్విన్ కాలనీస్ ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు, ఇవన్నీ కూడా అలా మూవ్ అవుతూ ఉంటాయి. పెంగ్విన్స్ ఎప్పుడు ఈ ఐస్ ఏదైతే ఉంటుందో అంటార్కిటికాలో ఐస్ మీద అయితే ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ ఐస్ షీట్ అంటాం కదా, అంటే కంప్లీట్గా ఉన్న ఐస్ ఈ విరగటం కానీ, టెంపరేచర్లో మార్పులు కానీ, ఫుడ్ కంప్లీట్గా అవైలబిలిటీ తగ్గటం, ఫుడ్ సరిగ్గా దొరకకపోవటం, ఇవన్నీ జరిగితే సడన్గా అదేమంటే గుంపు నుంచి మారటం కానీ, లేదంటే దొరికే వైపు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి పెంగ్విన్స్ కాలనీతో ఇప్పుడు ఏదైతే గుంపుతో పాటు కదిలిపోతుంటాయి, కొన్ని ఏంటంటే వెనక్గా ఉండిపోవటం కానీ, వెనకపడిన పెంగ్విన్ ఏం చేస్తుందంటే పాతదారిని అలా ఫాలో అవుతూ వెళ్ళిపోవటం కానీ ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. బయట నుంచి చూసిన వాళ్ళకి మనకి ఆ వీడియో విధంగా మనకి ఎలా అనిపిస్తుందంటే అది ఒంటరిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి అక్కడ దాని గుంపు లేదు అని అర్థం చేసుకున్న తర్వాత దాని గుంపు వైపు వెళ్ళడానికి అలా ప్రయత్నిస్తూ ఉంటుంది. రీజన్ నెంబర్ 3, ఫుడ్ రూట్స్ తప్పు కావటం. ఎందుకంటే ఇవన్నీ కూడా పెంగ్విన్స్ ఏంటంటే ఫుడ్ కోసం చాలా దూరాలు ట్రావెల్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని వందల కిలోమీటర్లు అంటార్కిటికాలో అవి ప్రయాణం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు సముద్రం దగ్గర ఫిష్ తాలూకు స్టాక్ తగ్గిపోవటం, అంటే ఈ ప్రాంతంలో వాటికి తినడానికి తిండి ప్రాపర్గా దొరకకపోవటం, అటువంటి పరిస్థితుల్లో అవి వేరే రూట్స్ అయితే ప్రయత్నించడం జరుగుతుంది. కొన్ని ఏంటంటే గుంపుగా కదిలిపోతుంటే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకొని లేదు ఇటువైపు దొరికితే నేను అటు వెళ్తానని చెప్పేసి మనలాగే అవి కూడా అలా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంటుంది. అయితే అలా వెళ్ళిన రూటు సేఫ్ కాకపోవచ్చు, ఎఫెక్టివ్ కాకపోవచ్చు. అందుకే అది ఎండ్లెస్ చూసే వాళ్ళకి ఏంటంటే అదేదో పిచ్చి పెట్టిన దీనిలా, లేదంటే మనం ఈ వీడియోలో చూసినట్టు లవ్లో ఫెయిల్యూర్ అయిందని అందువల్ల అది దూరంగా వెళ్ళిపోతుందని, సో చూసే వాళ్ళకి అదొక ఎండ్లెస్ వాకింగ్లో అయితే కనిపిస్తుంది.
అయితే ఈ డాక్యుమెంటరీలో ఇది చాలా నార్మల్ బిహేవియర్గా అయితే చూపించారు. పెంగ్విన్స్లో ఉన్నటువంటి ఒక నార్మల్ బిహేవియర్ ఇదంతా కూడా. రీజన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే ఫిజికల్లీ వీక్ అయిన పెంగ్విన్స్ ఉంటాయి, అంటే వయసు మీద పడిన పెంగ్విన్స్, శారీరక బలహీనత అనమాట. ఒంటరిగా నడుస్తున్న పెంగ్విన్ కొన్నిసార్లు ఏంటంటే ఫిజికల్లీ వీక్ అయ్యి, లేదంటే ఎనర్జీ లాస్ అయ్యి ఏజ్ వల్ల కానీ, లేదంటే ఏమైనా దానికి చిన్న చిన్న ఇంజ్యూరీస్ అవ్వచ్చు, ఎనర్జీ లాస్ వల్ల అవ్వచ్చు. ఇవి ఉంటే ఏం చేస్తాయంటే ఇవన్నీ గుంపుగా కదిలినప్పుడు ఈ గుంపు తలక స్పీడ్ని అవి మ్యాచ్ చేయలేకపోవచ్చు. ఈ ఇంజ్యూరీస్ అనేది ఎనర్జీ లాస్ ఉండేటప్పుడు మిగతా పెంగ్విన్స్తో అంత స్పీడ్గా ఇవి కూడా నడవలేకపోవచ్చు, వెనక పడిపోవచ్చు. అలాంటప్పుడు కూడా దానికి కనిపించిన దారే దానికి ప్రపంచంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి అర్థమైపోతుంది, నా శారీరక పరిస్థితి ఇలా ఉంది, నేను గుంపుని మ్యాచ్ చేయలేను, ఆ ఉన్నటువంటి ఏదైతే పెంగ్విన్స్ తాలూకా గుంపు ఉందో దాంతో వెళ్ళలేనని చెప్పేసి అది ఒంటరిగా ఇంకా అయిపోయిందిలే జీవితం అనుకొని కూడా అది అలా దాని ప్రపంచంలో అది వెళ్ళిపోవచ్చు. అది తప్పుదారైనా సరే అది ముందుకే నడుస్తుంది. అయితే ఇక్కడ మనకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే అది 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాల వైపు నడిచింది కదా, అది చాలా ఎక్కువ దూరం, అంత దూరం ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అయితే మనకి ఆ దూరం అనేది ఎక్కువగా అనిపించవచ్చు కానీ పెంగ్విన్స్కి కాదు. ఎందుకంటే బ్రీడింగ్ సీజన్ ఏదైతే పెంగ్విన్స్కి ఉంటుందో ఆ బ్రీడింగ్ సీజన్లో అవి చాలా వందల కిలోమీటర్లు మంచు తక్కువగా ఉన్న ప్రాంతాల వైపు నడిచే సందర్భాలు చాలా ఉన్నాయి పెంగ్విన్స్లో. అయితే 70 కిలోమీటర్లు వాటి జీవితంలో ఎక్కువ దూరం అంటే కాదు, అది చాలా సాధారణమైన దూరం. అసాధారణం ఏంటంటే ఆ దారి సముద్రం వైపు కాకుండా ఆ పర్వతాల వైపు ఉండటమే ఇందులో కొద్దిగా మ్యాజిక్గా కనిపిస్తుంది. అక్కడ కంప్లీట్గా ఈ డాక్యుమెంటరీలో ఏం చేశారంటే ఈ వీడియోని కంప్లీట్గా అక్కడికే ఎండ్ చేశారనమాట. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మిగతా కథలు కూడా ఎండ్లెస్ వాకింగ్ అని, అటువైపు వెళ్ళిపోతుంది, ఆ పక్కనున్న పెంగ్విన్తో గొడవ పడిందని, అక్కడికి వెళ్ళిపోయి ఫుడ్ లేకుండా పోయినా పర్వతాల వైపు వెళ్ళి అక్కడ ఫుడ్ లేకపోయినా అక్కడే చనిపోయిందని చెప్పేసి ఇటువంటి కథలు ఇన్స్టాగ్రాము లేదంటే ఇప్పుడు టిక్ టాక్ ఈ వేదికగా వరల్డ్ మొత్తం అలా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రానో లేదంటే ఆ ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తం. కానీ ఇది ఎప్పుడో 2005 లేదా 2007లో వచ్చిన వీడియో అయితే మరి ఎందుకు ఇప్పుడు ఇంతలా వైరల్ అయింది అనేది అంటే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే 2024-25లో ఈ మనం యాక్చువల్గా లాంగ్ వీడియోల కంటే షార్ట్ వీడియోలకి చాలామంది అలవాటు పడిపోయిన పరిస్థితి. షార్ట్ వీడియోలో ఈ యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఒకటే చూస్తుంది ఏంటంటే ఏదో ఒక ఫేస్ కనబడాలి, యానిమల్ అవని ఐదర్ మనిషి అవని, వీడియోలో మోషన్ ఉండాలి, వీడియోలో మూమెంట్ ఉండాలి, సైలెంట్ అయినా ఒక స్టోరీ అనిపించాలి. అలాంటి వాటిని ఈ యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనేది చాలా బాగా పుష్ చేస్తుంది. ఈ పెంగ్విన్ వీడియోలు ఏంటి 3 ఉన్నాయి, పెంగ్విన్ ఫేస్ కనబడుతుంది, పెంగ్విన్ నడుస్తుంది, దానికి ఒక సైలెంట్ స్టోరీ యాడ్ చేసాం. ఈ 3 ఈ వీడియోలు ఉండటం వల్ల ఇది మరింత వైరల్ అయినానికి ఇది మరొక కారణం అనమాట. జనాలు ఇప్పుడు లాంగ్ డాక్యుమెంటరీలు ఇంతకుముందు అలా చూడట్లేదు. ఇంతకుముందు అంటే ఈ జియోగ్రాఫిక్ ఛానల్స్లో కానీ బీబీసీలో వచ్చిన లాంగ్ డాక్యుమెంటరీ గంటల తరబడి చూసే పరిస్థితి ఇప్పుడు ఎవరు చూడట్లా. చూసేవాళ్ళు కానీ డాక్యుమెంటరీ ఫీలింగ్లా ఉండాలి, వీడియో ఏమో షార్ట్లో రావాలి. అందుకే ఈ పాత ఫుటేజ్ ఏం చేసింది, కొత్త క్యాప్షన్స్లో తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకుంది. కొత్త క్యాప్షన్స్, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క స్టోరీ. అసలు మీరు చూసినట్టు 100 స్టోరీలు ఆ వీడియోలో వచ్చాయి. ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్లా నడుస్తుంది అనమాట. అయితే ఇది రియల్ లైఫ్లో ఎలా జరుగుతుంది, ఇది మన జీవితాల్లో కూడా ఈ యాక్చువల్గా ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు చూసే ఉంటారు. పాత ఇంటర్వ్యూస్ క్లిప్ అనేది కొత్తగా ఇప్పుడు ఎప్పుడో పాత సినిమాలు రిలీజ్ అయినట్టయితే అప్పుడులో ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు మనం హైలైట్ చేయటం, అసలు టాప్ గ్రాస్తో ముందుకెళ్ళిపోతున్న చాలా సినిమాలు మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో రిలీజ్లో. ఇవన్నీ కూడా సో ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్స్ కానీ కొత్త హెడ్లైన్స్తో వైరల్ అవటం కానీ పాత సినిమా సీన్స్ కానీ కొత్త మీమ్స్, ఇవన్నీ కూడా మీమ్స్లో ఇవన్నీ వాడి ఇప్పుడు పాత వాటిని తిరగదోడుతున్నాం. ఒక పాత వీడియోకి ఒక కొత్త ఎమోషనల్ ట్యాగ్ మళ్ళీ పుడుతుందన్నమాట. ఇప్పుడు అదొక జనర్, ఇదొక అలవాటుగా మారిపోయింది, అదొక ట్రెండ్గా మారిపోయింది. ఈ పెంగ్విన్ కూడా వీడియో కూడా సేమ్ అంతే. వీడియో అయితే పాతది కానీ దీనికి యాడ్ చేసినటువంటి ప్రతి స్టోరీ కూడా కొత్తది. అది కూడా మనం తయారు చేసుకున్న స్టోరీ. ఒక్కొక్క స్టోరీ రాసుకున్నారనమాట. సో ఫైనల్గా క్లియర్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ పెంగ్విన్ వీడియో అనేది ఇటీవల కాలంలో లేదంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా, అందుకే మీరు వీడియో క్వాలిటీ కూడా చూడండి, ఇప్పుడున్నటువంటి 4K క్వాలిటీలో ఉండదు అది. ఆ వీడియో ఎప్పుడో షూట్ చేసిన వీడియో. అయితే ఇక్కడ జరిగినటువంటి దీనికి కానీ చనిపోయిందని ప్రూఫ్ కానీ లేదంటే ఆ 2 వీడియో ఆ పెంగ్విన్స్ గొడవ పడడానికి ఆధారాలు లేవు. డాక్యుమెంటరీ ఫుటేజ్ మాత్రమే ఉంది, చనిపోయిందని ప్రూఫ్ కానీ ఎటువంటివి కూడా లేవు. ఇది వైరల్ అయిన కారణం ఏంటంటే ఇది పెంగ్విన్ కథ వల్ల వైరల్ అయింది కాదు, ఈ ప్లాట్ఫామ్ అల్గారిథం వల్ల. దానికి మన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో కాంటెక్స్ట్ మనం రాసామో అది యాక్చువల్గా ఆ షేరింగ్స్ ఇవి ఎక్కువ అవటం కానీ దానికి మనం యాడ్ చేసిన కొన్ని ఎమోషనల్ స్టోరీస్ కానీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి బ్రేకప్స్ అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. మనం కూడా చాలా ఒంటరిగా ఫీల్ అయిన పరిస్థితి.
అటువంటి పరిస్థితుల్లో ఈ పెంగ్విన్ తాలూకా లైఫ్ని మన లైఫ్కి యాడ్ చేసుకొని చూడటం, అరే మన జీవితం కూడా ఇలాగే కదా, ఒంటరిగా ఉంటే మనం ఇలాగే కదా అని ఈ బ్రేకప్ స్టోరీలని ఈ పెంగ్విన్కి, ఆ పెంగ్విన్ స్టోరీని మనకి అనువదించుకోవటం వల్ల ఈరోజు ఈ పెంగ్విన్ స్టోరీ అనేది చాలా వైరల్ అయిన పరిస్థితి ఆల్ ఓవర్ వరల్డ్లో. సో ఇది ఈ పెంగ్విన్ తాలూకా పూర్తి కదా. ఇక్కడ మీరు ఏదైతే సోషల్ మీడియాలో వినపడుతున్న ఏది కూడా నిజమైతే కాదు. ఇది ఎప్పుడో 2005లో వచ్చినటువంటి, 2005లో షూట్ చేసి 2007లో అప్లోడ్ అయినటువంటి ఒక డాక్యుమెంటరీలో నుంచి తీసుకున్నటువంటి ఒక 15 నుంచి 20 సెకండ్ల క్లిప్ మాత్రమే. ఇది దీని వెనకాతలో ఉన్న స్టోరీ. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కింద మా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.